ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకు వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటాను దేవరాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమైనట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. సామెతల గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనము. జ్ఞానం గలవానికి ఉపదేశం చేయగా వాడు మరింత జ్ఞానము నొందును, నీతి గలవానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నొందును. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించిన గాక. ప్రభు నుండి ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే జ్ఞానం గలవానికి ఉపదేశం చేయగా వాడు మరింత జ్ఞానం నందును, నీతి గలవానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నందును. అదేవిధంగా ఒకే భాగంలో గమనించినట్లయితే సామెతల గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. జ్ఞానము గలవాడు విని పాండిత్యం వృద్ధి చేసుకును, వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రమును సంపాదించుకొనును. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 12వ వచనంలో బంగారు కర్ణాభూషణం ఎట్టిదో అపరంజి ఆభరణం ఎట్టిదో ఇనువని చెవికి జ్ఞానము గల ఉపదేశకుడు అట్టివాడు. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. యెహోవాను గూర్చిన జ్ఞానం సంపాదించుకుందాము రండి, యెహోవాను గూర్చిన జ్ఞానం సంపాదించుకున్నట్టుకు ఆయనను అనుసరించుతాము రండి. ఉదయం తప్పక వచ్చే రీతిని ఆయన ఉదయించును, వర్షం వలె ఆయన మన ఎద్దుకు వచ్చును. భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షము వలె ఆయన మన ఎద్దుకు వచ్చును. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృప యందున జ్ఞానం నందున అభివృద్ధి పొందిరి, ఆయనకు ఇప్పుడును ఏకాంత దినము వరకును మహిమ కలుగును గాక. ఆమెన్. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం. జ్ఞానచిత్తుడు ఉపదేశం అంగీకరించిన పనికిమాన వదిలిపోతూ నశించడం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 18వ వచనం. శిక్షను ఉపేక్షించడానికి అవమాన దరిద్రులు ప్రాప్తించిన, గద్దెంపును రక్షపెట్టేవాడు ఘనత నందును. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 15వ వచనం. జ్ఞానుల చెవి తెలివిని వెతుకును, వివేకము గల మనసు తెలివిని సంపాదించును. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 25వ వచనం. అపహాసకులు దండింపబడగా చూచి జ్ఞానం లేని వారు జ్ఞానము నందుదురు, వివేకులను గద్దించిన ఎడలో వారు జ్ఞానం అభివృద్ధి నొందుదురు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 11వ వచనం. పరలోక రాజ్య మర్మములను ఎరుగటం మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడలేదు. యోబు గ్రంథం 6వ అధ్యాయం 24వ వచనం. నాకు ఉపదేశం చేయడే, నేను మౌననై ఉండేదను, ఏ విషయం ముందు నేను తప్పిపోతున్నా అది నాకు తెలియచేయుడి. చివరిగా ఒక మాట. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మన మీద అడిగినను ఆయన మనవి ఆలకించినది. ఆమె. దేవుని వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవయేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదానం కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మేము జ్ఞానాభివృద్ధులు పొంది మీ అందు భయభక్తులు కలిగి ఉండే వారికి శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ ప్రేమలో కృపలో బలపరిచి స్థిరపరిచి మీకు మాదిరి మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన చేసిన మమ్మల్ని అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమెన్.